శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాళ్ళ ఛానల్. మేషరాశి వారికి రాబోయే 83 రోజుల పాటుగా ఈ యొక్క గురుగ్రహం అంటే 11 మార్చి 2026 నుండి జూన్ 1, 2026 వరకు ఈ యొక్క గోచారంలో గురుగ్రహం వక్రగతిని వదిలి మిథున రాశిలో డైరెక్ట్ అంటే మిథున రాశిలో ముందుకు కదలటం వల్ల మేషరాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో సవివరంగా చూద్దామండి. మేషానికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం. సో మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఈ యొక్క గురుగ్రహం ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అన్ని కేటగిరీల వారికి సవివరంగా చూద్దామండి. సహజంగా గురుగ్రహము అంటేనే ఒక సాత్విక గ్రహం, ఒక శుభగ్రహం అని చెప్తూ ఉంటాం. ఇట్లాంటి శుభగ్రహం ఇప్పటి వరకు కూడా రెట్రోగ్రేడ్ వక్రగతిలో ఉండటం వల్ల మీ జీవితంలో కమ్యూనికేషను, ట్రావెల్, కొత్త పనులు మొదలు పెట్టడం, ఒక ధైర్యం అంటే కరేజ్, ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గురి అయి ఉంటాయి. కొంత స్లోగా, కొంత డౌట్తో నిండిపోయి ఉండొచ్చు ఇంతవరకు కూడా. కానీ ఇప్పుడు ఈ యొక్క జూపిటర్ గురుగ్రహం ఫార్వర్డ్ ఓషన్లో ముందుకు వెళ్ళడం వల్ల స్టక్ అయిన పదులు ముందుకు వెళ్ళడానికి, మనసులో క్లారిటీ రావడానికి, డివైన్ గురుడు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల భగవంతుడి ఆశీర్వాదం అందుకునే ఇది మీకు పాజిటివ్ గా కనపడుతూ ఉందండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేషరాశి వారికి 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం మేషరాశి నుంచి 3వ స్థానంలో మిథునంలో ఉన్నారు. గోచారం చెందుతూ డైరెక్ట్ అవుతున్నాడు ఈ యొక్క గురుగ్రహం. అసలు 3వ స్థానం అంటే ఏంటి? మన యొక్క సంకల్పం, మన యొక్క ధైర్యము, మన యొక్క కరేజ్, కమ్యూనికేషను, రాయటము, మాట్లాడటము, సోషల్ మీడియా, చిన్న చిన్న ప్రయాణాలు, సోదరులు సోదరి మనులు, మన రోజువారీ పనులు, సో ఏదైనా కొత్తగా నేర్చుకునే నైపుణ్యాలు, ఇవన్నీ కూడా 3వ స్థానంలో ఉంటాయండి. అక్కడే ఆయన వక్రగతిని వదులుతూ ఉన్నాడు. మేషరాశికి ఇందాక చెప్పుకుంటే 9 మరియు 12 స్థానాల అధిపతి. 9వ స్థానం అంటే ఏంటి? భాగ్యం, డివైన్ బ్లెస్సింగ్స్, గురువులు, హైయర్ నాలెడ్జ్. 12వ స్థానం అంటే విదేశాలు, స్పిరిచువాలిటీ, ఖర్చులు అంటే ఆధ్యాత్మికత, ఇవన్నీ కూడా. సో ఈ యొక్క భాగ్యాధిపతి గురుడు మీ యొక్క 3వ స్థానంలో కూర్చొని మీ ప్రయత్నాలకు, మీ మాటలకు, మీ కొత్త పనులకు ఒక దైవ అనుగ్రహాన్ని కలిగించడానికి సో సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చండి. మరి ముందుగా 3వ స్థానం ఫలితాలు చూస్తే ధైర్యం, మాట, ప్రయాణాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు సాధారణ జీవితంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ యొక్క ధైర్యము, కరేజీ, ఇనిషియేటివ్గా తీసుకునేది ఇదంతగా ఈ కొంతకాలంగా ఇది చేయాలనుంది కానీ మొదలు పెట్టాలా లేదా అని కన్ఫ్యూజన్ ఉండి ఉంటుందండి. కానీ ఇప్పుడు మీరు బోల్డ్గా మొదలు పెట్టగలిగే ధైర్యం వస్తుంది. కొత్త ప్రాజెక్టు కానీ, ఏదైనా కొత్త కోర్స్, కొత్త బిజినెస్ ఐడియా, ఏదైనా యూట్యూబ్ ఛానల్, ఒక బ్లాగ్, కోచింగ్, ఇవన్నీ కూడా గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత మొదలు పెట్టడానికి సో బెస్ట్ టైం అన్నది చెప్పవచ్చండి. మరి కమ్యూనికేషన్ మరియు మీడియా, 3వ స్థానం మాట, రాత, సోషల్ మీడియా. సో గురువు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ మాట్లాడే మాటల విశ్వాసం ఉంటుంది, పెద్ద పెద్ద ఐడియాలు, ఇన్స్పిరేషన్ ఉంటుందండి. మరి కొంతమంది యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, రీల్స్, బ్లాగ్, పబ్లిక్ స్పీకింగ్, టీచింగ్, ఇవేవైనా చేస్తున్న మిథున రాశి వారికి మీకు ఫాలోవర్స్, రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న ప్రయాణాలు, సిబ్లింగ్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రిప్స్ ఏమైనా ఉన్నా, బిజినెస్ టూర్స్, ట్రైనింగ్ ట్రిప్స్, బంధువుల ఇంటికి వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రొడక్టివ్గా ఉంటాయని చెప్పాలి. మరి తమ్ముడు, చెల్లి, అన్న, అక్కలతో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోవడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చండి. సో గురు మాట ద్వారా రిలేషన్ హీలింగ్ చేస్తాడు. సింపుల్గా మీ వాయిస్ మరియు మీ ఎఫర్ట్స్కి గురుగ్రహము ఆశీర్వాదం ఇస్తున్న కాలం ఈ 83 రోజులు చెప్పాలండి. గురువు సహజంగా ఏంటంటే తను ఉన్న స్థానం నుంచి 1, 5, 9 స్థానాలు చూస్తూ ఉంటాడు. అంటే తను ఉన్న 3వ స్థానం నుంచి మీ యొక్క రాశి నుండి 7వ స్థానాన్ని, సప్తమ దృష్చేత 9వ స్థానాన్ని, నవమ దృష్చేత 11వ స్థానాన్ని దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే 3, 9, 12, 7, 11 స్థానాలు బలపడుతూ ఉన్నాయి. మరి 7 అంటే ఏంటి? వివాహం, భాగస్వామ్యాలు. 7వ స్థానం అంటే మ్యారేజ్ కూడా, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సో అక్కడ గురుదృష్టి పంచమ దృష్టితో పెడుతున్నారు కాబట్టి కొత్త మ్యారేజ్ ప్రపోజల్స్, మ్యారేజ్కి సంబంధించిన డిస్కషన్స్ వస్తాయండి. సో ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటే లైఫ్ పార్ట్నర్తో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదైనా ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుకోవడం, ప్రయాణాల గురించి, ట్రిప్స్ గురించి మాట్లాడుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉంటే క్లారిటీ ఉంటుంది. ఏదైనా కొత్త డీల్, కొత్త వెంచర్ ప్లాన్ చేస్తూ ఉంటే ఇప్పుడు అవి స్ట్రక్చర్డ్ కావడానికి ఒక అవకాశం కలుగుతుందండి. మరి 9వ స్థానం మీద కూడా దృష్టి పెడుతున్నారు. అంటే గురువు, దైవము, దైవానుగ్రహము. సో అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం యొక్క సొంత స్థానం అనేటువంటి ధనస్సు మీద పెడుతున్నారు. ఆధ్యాత్మిక జీవితము, దేవుడి మీద నమ్మకం పెరగడం, పుణ్య కార్యక్రమాలు చేయడం, పిలిగ్రిమేజ్, హైయర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. ఒక గురువు లేదా ఒక మెంటర్ మీ జీవితంలోకి వచ్చి మీరు ఏ దిశలోకి వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో చూపించే అవకాశం బలంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అది మీ టీచర్ కావచ్చు, లైఫ్ కోచ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. మరి 11వ స్థానం మీద దృష్టి పెడుతున్నారు కదా. లాభాలు, ఆకాంక్షలు, ఫ్రెండ్స్, నెట్వర్క్ సర్కిల్, సో వీటివన్నీ స్ట్రాంగ్ అవుతాయి. అంటే లాభయోగం ఉంది. నెట్వర్క్ బెనిఫిట్స్,
మీ యొక్క సర్కిల్స్ ద్వారా అవకాశాలు పెరగటం, ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ద్వారా జాబ్ కానీ బిజినెస్ ఛాన్సెస్ కానీ లాంగ్ పెండింగ్ డిజైర్స్ ఏమైనా ఉంటే మెల్లిమెల్లిగా ఫుల్ఫిల్ కావటం జరుగుతుంది. మీరు కనుక ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే లైక్ హౌస్ కొనటము, కారు, కెరీర్ అచీవ్మెంట్ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయి. మొత్తానికి మేషరాశికి 3, 7, 9, 11 యాక్సెస్ యాక్టివేట్ అయ్యి ఎఫర్ట్స్ ప్లస్ రిజల్ట్స్ ప్లస్ లక్ ప్లస్ గ్లెయిన్స్ లాభాలు ఇచ్చే సమయం అని చెప్పాలండి. మరి ఇప్పుడు జాబు, బిజినెస్, చదువు ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంటబోతుందో చూద్దామండి. వృత్తిలో ఉన్న వారికి ఆఫీస్లో కొత్త రోల్ కానీ కొత్త ప్రాజెక్ట్ బాధ్యత తీసుకోవాలని ఏదైనా మీకు ఆఫర్ రావచ్చు. సో మీరు కమ్యూనికేట్ చేసే విధానము, మీ యొక్క రిపోర్ట్స్, మీ ప్రజెంటేషన్స్, మీటింగ్స్ ఇవన్నీ కూడా ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. మరి జాబ్ మారాల్సి ఉందా అన్నప్పుడు ఈ కాలం అప్లికేషన్స్, ఇంటర్వ్యూస్, షార్ట్ ట్రావెల్స్, ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళడానికి మంచిదండి. బిజినెస్ సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్, క్లయింట్ మీటింగ్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఫోకస్ ఇవ్వాలి. సో దానికి గురుడు సపోర్ట్ చేస్తాడు. ఏదైనా కొత్త బ్రాంచ్, కొత్త సర్వీస్, కొత్త కోర్స్ లాంచ్ చేయడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. కానీ డేటా చూసి రియలిస్టిక్గా ప్లాన్ చేసుకుంటేనే బెస్ట్ అండి. సో డోంట్ బి ఎమోషనల్, డూ బీ ప్రాక్టికల్. సో విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్, లాంగ్వేజెస్, మీడియా, జర్నలిజం, మార్కెటింగ్, ఐటీ సపోర్ట్ రంగాల్లో ఉన్న వారు చదువుతున్న స్టూడెంట్స్కి ఇది బెస్ట్ పీరియడ్ అని చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సెస్ జాయిన్ కావడం, కోర్స్లో జాయిన్ అవ్వడానికి, కొత్త రీడింగ్ ఒక రూట్ సెటప్ చేసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ప్రయత్నిస్తే గురువు ఫలితం ఇస్తారండి. 3వ స్థానం ఎఫర్ట్ హౌస్ అది. కాబట్టి ప్రయత్నం లేకుండా లక్ అలోన్ పనిచేయదు. సో కాబట్టి యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. మరి జాగ్రత్తలు ఏంటి? అన్ని పాజిటివ్ చెప్పుకున్నాం. గురు శుభగ్రహమే, కానీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో పనులు చాలా ఎక్కువ తీసుకోవడం, ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లు అనిపించి చాలా ప్రాజెక్ట్స్, చాలా కమిట్మెంట్స్ తీసుకుంటే తర్వాత మేనేజ్ చేయడం కష్టంగా అవుతుందండి. కాబట్టి మనము ఒక బుద్ధి, మనసు ఇవన్నీ యూటిలైజ్ చేయాలి. ఏది కరెక్టో ఏది రాంగో. వర్డ్స్, మీ యొక్క పదాలు, కాంప్రమైజెస్, కమ్యూనికేషన్ బలం పెరుగుతుంది. కాబట్టి ప్రామిసెస్ ఎక్కువ ఇవ్వకండి. కోపంలో, యుగోలో మాట్లాడకండి. ఒక మాట గుర్తు పెట్టుకోండి, గురువు ఉన్నాడు కాబట్టి నా మాట దేవుడిలా ఉంటుంది, కాబట్టి అటెన్షన్తో మాట్లాడాలి. ఇట్లాంటివి మీరు చూసుకోవాలి. అంటే ఏంటంటే గురుగ్రహం ఉంది కదా అని ఏది పడితే మాట్లాడడం కాదు, ఆలోచించి మాట్లాడాలి. ట్రావెల్ ఫెటిక్ అంటే కొంచెం స్ట్రెయిన్ అవ్వడం, షార్ట్ ట్రావెల్స్ ఇవన్నీ పెరుగుతాయి. సరైన రెస్ట్ కనుక తీసుకోకపోతే మెంటల్ ఫీటింగ్, మానసికమైన ఒత్తిడి, యాంగ్జైటీ రావచ్చు. కాబట్టి సింపుల్ వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడుతూ ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే గురు ఫలితాన్ని బాగా యాక్టివేట్ చేయాలంటే ఆధ్యాత్మికంగా గురువారం రోజున ఏదైనా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో, అదేవిధంగా శనగపప్పు, బెల్లం వంటి వస్తువులతో దక్షిణామూర్తి శివాలయాల్లో పూజ చేసుకోవటం. ఓం గ్రామ్ గ్రీం గ్రౌ సహ గురవే నమః ఈ యొక్క మంత్రాన్ని రోజుకు 105 సార్లు పఠించడం మంచిది. అదేవిధంగా ప్రాక్టికల్గా మనం చూస్తే లైఫ్లో ప్రతిరోజు కూడా 15 నుండి 20 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయటం, మీ యొక్క కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేసుకోవటం, ఒక మిర్రర్లో కానీ మీ మొబైల్లో కానీ పెట్టుకొని చేసుకోవటం. రైటింగు, రీడింగ్ అలౌడ్, కొన్నిసార్లు మనకు మొమెంట్ రావడం, కొన్నిసార్లు గట్టి చదవాలి. కాసేపు సెల్ఫ్ రికార్డ్ వాయిస్ కానీ వీడియోగా చేసుకోవడం. తమ్ముడు చెల్లెలతో చిన్న తప్పుబాట్లు ఉండి ముందుగా ఫోన్ చేసి మాట్లాడి క్లియర్ చేసుకుంటే మంచిదండి. ఇదే గురువు 3వ స్థానం. అంటే సోషల్ మీడియాలో గాసిప్స్ కానీ, ఫైట్స్ కానీ, నెగిటివిటీ వద్దు. ఇన్స్టెంట్ దాని బదులుగా మీరు ఏంటంటే మీ నాలెడ్జ్ షేర్ చేస్తే జూపిటర్ బ్లెస్సింగ్ సమాంతంగా పెరుగుతుంది. కాబట్టి సో ఫోకస్ అండ్ పాజిటివ్ థింగ్స్ ఓన్లీ. సో కాబట్టి ఫ్రెండ్స్, మేషరాశి వారికి ఏంటంటే గురుగ్రహం 3వ స్థానంలో డైరెక్ట్ అవుతుందంటే వక్రగతిని వదిలి ముందుకు వెళ్తున్నారు. సో మీ ధైర్యము, మీ యొక్క మాట, ప్రయాణాలు, చదువు, మీ యొక్క లక్, సంబంధాలు, లాభాలు ఇవన్నీ కలిసి ముందుకు కదలడం ప్రారంభించి ఒక బ్యూటిఫుల్ పీరియడ్ అని చెప్పాలి. సో ఇది స్వయంగా జరిగే మిరాకిల్ కంటే కూడా మీ ప్రయత్నాలకు బలమైన బ్యాక్ బోన్ లాంటి గ్రహం ఈ గురుగ్రహం. కాబట్టి మీరు కనుక స్టెప్ తీసుకుంటే గురుగ్రహం దానికి సరైన అనుగ్రహం యాడ్ చేస్తాడు, అంతేగాని ఆటోమేటిక్గా ఏమీ జరగవండి. సో పుట్ ఎఫర్ట్స్, టేక్ రైట్ డెసిషన్. మీరు ఇంతకాలంగా కూడా శని వక్రీకరించి ఉండటము, అదేవిధంగా బుధగ్రహం మార్చి 21 తర్వాత ఆయన కూడా బాగా అవుతున్నాడు. సో ఈ యొక్క శుక్రమౌఢ్యం కూడా క్లియర్ అయిపోయింది. ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఈ 83 రోజులు మీరు చేసే ప్రయత్నాలు గట్టిగా చేయండి. మంచి గోల్స్, డెడ్ లైన్స్ పెట్టుకుని ప్రయత్నం చేయండి. డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మరి ఏ గోల్ పెట్టుకుందాం అనుకుంటుంది, ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. మీరు మీ గోల్ ఏంటి? కమ్యూనికేషనా, జాబా, ఏదైనా నేర్చుకోవటమా, ఏదో మీ యొక్క గోల్ ఏదో మీరు కామెంట్ రూపేణ తెలియజేయగలరు. సో రాబోయే 23 రోజుల లోపల మీరు ఏ రకంగా సాధించబోతున్నారో విల్ సీ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు ఎవరికైనా సరే, మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో ఆ కోర్స్ జాయిన్ అయ్యి చాలామంది సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ వారి గోచారం, వారి బంధువులు, కుటుంబ సభ్యుల యొక్క జాతకం కూడా పరిశీలన చేసుకుంటూ ఉన్నారు. అలా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం
కోర్స్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చండి. సో అదేవిధంగా ఈ యొక్క గురు ఫలితాలు, గురు గోచార ఫలితాలు మీకు తెలిసిన మేషరాశి వారు ఎవరైనా ఉంటే షేర్ చేయగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.